ఉండరు. మా గురువు గారితో ఈ లిస్టు ఈ టార్గెట్లు తట్టుకోలేకపోతున్నా. ఓ ఎవరో క్యాండిడేట్ కొంచెం ఏదో మనకు అందిలా కనబడుతుంది, చూద్దాం, ట్రై చేద్దాం. ఈ క్యాండిడేట్ ఏదో ట్రై చేయొచ్చు. ఉన్నట్టు మా గురువు గారు ఇచ్చిన లిస్టులో ఉన్నట్టుంది ఈ క్యాండిడేటే. హాయ్, హాయ్ ఋతు. ఎవరు ఎవరు నాకు కనిపించట్లేదు, కానీ నాతో మాట్లాడుతున్నారు. ఎవరు? అరే నేను నీ శ్రేయోభిలాషిని. నీ క్షేమం కోసం నీ దగ్గరికి వచ్చాను. నా శ్రేయోభిలాషువా? ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈరోజు సండే, ఆఫీస్లో పిక్నిక్ వెళ్తున్నారు. సండే చర్చికి వెళ్ళాలా పిక్నిక్ వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. అరే రే, ఏంటి అంత ఆలోచిస్తున్నావా దాని గురించి? సండే అంటే చర్చికి వెళ్ళాలి, అది నీకు తెలీదా? నాకు తెలీదా? తెలుసు. ఒక్క సండే పిక్నిక్ వెళ్ళకపోతే ఎలాగా? అయినా నాకు ఒక విషయం డౌట్ వస్తుంది. నీకు జాబ్ ఇచ్చింది ఎవరు? ఎందువల్ల? ఎలా వచ్చింది జాబు? సంఘంలో అందరూ ప్రార్థన చేశారు కాబట్టి యేసయ్య నాకు జాబ్ ఇచ్చారు. నేను కూడా మొదలుపెట్టాను కాబట్టి నాకు యేసయ్య జాబ్ కదా. జాబ్ ఇచ్చిన యేసయ్యకి తెలీదా జాబ్ ఎలా ఉంటుందో, జాబ్ లో ఎన్ని గెట్ టుగెదర్లు ఉంటాయో, ఎంత వర్క్ లోడ్ ఉంటుందో జీజస్ తెలీదా? నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? జీజస్ ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ పిక్నిక్ పెట్టారంటే నువ్వు మీ ఆఫీస్ వాళ్ళందరితో కలిసి చక్కగా వాళ్ళకి సువార్త చెప్పడానికి ఇదొక అవకాశం. అంతే, ఎల్లు అందరితో కలువు. ఇగో ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళలేదు అనుకో, ఇంకా వాళ్ళందరూ నేను వేలేసేస్తారు. ఎవ్వరు నీతో ఫ్రెండ్షిప్ చేయరు. అప్పుడు ఏసై గురించి ఎలా చెప్తావు? అవును కదా, కానీ చర్చికి వెళ్ళాలి కదా. అబ్బాబ్బాబ్బా, సండే చర్చి అంటావు. ఇప్పటివరకు ఎప్పుడైనా చర్చి మానేవా? మానలేదు. మరి అంతే కదా, ఈ ఒక్క సండే మాత్రం ఏమైపోయింది? ఏమైపోదు. నువ్వు రోజు చర్చికి వెళ్తావు. అయినా యూట్యూబ్ లో చూడొచ్చు కదా, ఆన్లైన్ చర్చిలు వస్తున్నాయి కదా. మార్నింగ్ వెళ్ళు, నైట్ వచ్చాక యూట్యూబ్ లో చూడు. అంతే, ఏదైనా వాక్యమే కదా. సరే, అట్లయితే పిక్నిక్ వెళ్తాను. సూపర్ సూపర్, దొరికింది. అలా కొంతకాలానికి క్రమక్రమంగా దేవుని సన్నిధికి సహవాసానికి దూరం అవుతూ వచ్చింది. సో అయితే ఒకరోజు ఏమైందో చూద్దాం. అసలు చాలా నీరసంగా ఉంది నాకు. లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంది. అసలు ఏం చేయాలి? వర్కింగ్ డే ఎక్కువైపోతుంది. నేను ఏం చేయాలి? లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంది. అసలు నాకు బాగా బాధేస్తున్నది. నేను ఏం చేయాలి? అసలు నాకు చాలా కష్టం వేస్తుంది. అసలు జాబ్కి వెళ్తున్నాను, సాలరీ బాగానే ఉన్నది నాకు. నేను అయినా నా లైఫ్ అంతా చాలా బోరింగ్గా ఉంది. అసలు నాకు హ్యాపీనెస్ అనేది లేదు నా లైఫ్లో. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు అర్థం అవ్వట్లేదు. నేనేం చేయాలి? అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నేనేం చేయాలి? అసలు నాకు బోరింగ్గా ఉంది. చాలా నీరసం, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు. అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏం బాగలేదక్క. లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంది నాకు. చాలా బోరింగ్ గా ఉంది నాకు. లైఫ్ అంతా ఏం బాగలేదక్క. నాకు చాలా కష్టంగా ఉంది నాకు. అదేమ్మా, ఈ మధ్య చర్చి కూడా కనిపిస్తలేవు. అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము. ఏమైందమ్మా, చర్చికి వస్తలేవు? ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? లేదక్క, అసలు ఆఫీస్కి వెళ్తున్నాను. అసలు టైం అస్సలు దొరకట్లేదు నాకు. చర్చికి రావాలంటే అసలు టైమింగ్ దొరకట్లేదు నాకు. అయ్యో అవునా, మేము ఇంకా ఏదైనా సమస్యలో ఉందేమో అని అట్లా కనిపించి ప్రార్థన చేసేద్దామని వచ్చామమ్మా. సరే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. నా కోసం సంఘం కూడా ప్రార్థిస్తుందమ్మా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. ఓకే అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే అక్క, ప్రైజ్ రండమ్మా. ఓకే అక్క. ఏదైనా మందిరంలో మిమ్మల్ని సమాధానం ఇంట్లో ఉండి ప్రేయర్ చేయించుకోండి. సమయం ఎంతో నీకు ప్రార్థన చేస్తున్నాము. అందులో అయితే రండమ్మా.
ఓకే అక్క, ఓకే, వస్తాను అక్క, వస్తాను. ఓకే అమ్మా, మర్చిపోవద్దు. వస్తాను. అవును, నిజమే కదా, అక్క వాళ్ళు వచ్చి నాతో మాట్లాడిన క్యాండిడేట్ ఏదో ప్లేట్ మారుస్తుంది. ఏ ఋతు, ఏంటి, ఏం నిజం? చాలా చర్చికి దూరం అయిపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. నిజమే కదా, అసలు నేను చర్చికి వెళ్ళట్లేదు. చర్చికి వెళ్ళినా కూడా నేను వాక్యం చదివేలేను. ప్లేట్ మార్చేస్తుంది. నిద్రపోతున్నాను. చాలా ఎవరెవరు ఆ సెల్లుతో టైం పాస్ చేస్తున్నాను నేను బాగా. ఎవరు ఎట్లా వస్తున్నారని వాళ్ళకై వీళ్ళకై దిక్కులు చూస్తున్నాను. హాయ్ ఋతు, హాయ్ హాయ్ హాయ్. ఏంటి పెట్టలేదు? హాయ్ ఋతు. కాదు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి అంత అలాగే ఆలోచిస్తున్నావు? ఏంటి నిజం? నా లైఫ్ ఏం బాగాలేదు అసలు. దానికి కారణం ఏంటి? నీకు వర్క్ ఎక్కువైంది కాబట్టి. అంతేగాని చర్చికి వెళ్ళకపోవడం వల్ల అంటున్నావు ఏంటి? చర్చికి వెళ్ళకపోతే నువ్వు యూట్యూబ్లో వాక్యం వినట్లేదా? పాటలు వినట్లేదా? వెళ్తున్నావు కదా చర్చికి, అయినా ఆఫరింగ్ ఇస్తున్నావు కదేంటి? మరి ఇంకెందుకు? దానివల్ల ఆరోగ్యం బాగోకపోవడం ఏం కాదు. నువ్వు అలాగే ఆలోచించుకో. అవును, అదే కానీ చర్చికి వెళ్తలేను. అందుకే పర్వాలేదు, ఏమవుదు. ఇగో నీ ముందు బెంచ్లో కూర్చున్న సిస్టర్ మన సండే చర్చికి వచ్చిందేంటి? రాలేదు కదా. ఆ పక్క రోజులో ఉన్న బ్రదరు చర్చికి వచ్చి ఏం చేశారు అనుకున్నావు? రీల్స్ చూసుకున్నారు. ఇంకేమైనా అయింది ఏంటి? అంతేగాని నువ్వు చర్చికి కావాలని మానేయట్లేదు కదా. ఏదో నీకు బాగోక అలాగే మానేస్తున్నావు. అయినా ఏంటి అలాగంటావు? నువ్వు యూట్యూబ్లో రోజుకి ఎన్ని ప్రసంగాలు వింటున్నావు? అలాంటివి అస్సలు ఆలోచించలే. ఆయన చక్కగా ఏదైనా రీల్స్ చూసుకుని హ్యాపీగా మూడ్ మార్చుకో. అలా అదో ఆ సిస్టర్ మాటలు అసలు వినుకో. అలాగే చెప్తాను, అస్సలు వినుకో. ఆ సిస్టర్ మొన్న ఆదివారం చర్చికి రాలేదు తెలుసా? అవును కదా, నిజమే కదా. అట్లయితే కొద్దిసేపు సెల్తో టైం పాస్ చేస్తాను, కొద్దిసేపు రీల్స్ తీసి టైం పాస్ చేస్తాను. అలా క్రమక్రమంగా దేవునికి దూరం అవుతూ ఒక నామకార్థ స్థితిలోకి, భక్తిహీనత స్థితిలోకి చేరిపోయింది. అయితే అలా జరుగుతుండగా ఒక దినాన్న ఆఫీసులో ఏమైందో చూద్దాం. హలో హలో, సార్ చెప్పండి సార్. హలో, జాబ్ పోయిందా సార్? ఏంటి సార్ సడన్గా నాకు జాబ్ పోవడం ఏంటి సార్? సార్ నాకు రీజన్ లేకుండా జాబ్ పోవడం ఏంటి సార్? నాకేం అర్థం అవ్వట్లేదు సార్. హలో హలో హలో, నా జాబ్ పోయిందంట. అసలు నాకేం రీజన్ ఏం తెలియదు నాకు. అయినా నాకు జాబ్ పోయింది, నేను ఏం చేయాలి? నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నాకు చాలా కష్టంగా ఉంది. నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం నాకేం అర్థం ఏమైంది? నా జాబ్ పోయింది. నా జాబ్ పోయింది. నేను ఏం చేయాలి అసలు? నన్ను ఎవరు కేర్ చేయరు. జాబ్ పోయిందా జాబు? అంతే నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇంకా నీకు విలువే లేదు. నిన్ను ఎవరు పట్టించుకోరు. ఇగో ఈ విషయం మీ సంఘస్థులకు తెలిసిందంటే ఇంకా కనీసం నీకు విలువే ఇవ్వరు. అసలే మొన్న సిస్టర్ వచ్చి అన్నది కూడాను, నువ్వు చర్చికి రావట్లేదని. ఇంక ఇప్పుడు అదే అంటది. ఇదిగో ఇంకా నీ జీవితం దండగా. అంత మంచి ఉద్యోగం పోయిందా? ఇగో ఇంకో చచ్చిపో 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 ఆత్మహత్య చేసుకో. చచ్చిపో 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 చచ్చిపో. ఋతు, నేను చనిపోతాను. నాకు జాబ్ లేదు. నేను ఏం చేయాలి? నాకు ఎవరు చనిపోతాను. ఋతు, ప్రైజ్ లార్డ్ ఋతు. పాస్టర్ గారు, నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. పాస్టర్ గారు, నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. పాస్టర్ గారు, నాకు చాలా బాధగా ఉంది. పాస్టర్ గారు, ఏడవకు ఋతు. నీకు దేవుడు ఒక మంచిగా నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు, కానీ ఒకసారి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా మళ్ళీ నిన్ను క్షమిస్తాడు. ఆయన ఒకసారి నీ హృదయంలోనికి సొంత రక్షకుడిగా అంగీకరించు. నువ్వు చేసినటువంటి తప్పుకు క్షమాపణ అడుగు. ఇదే కదా నేను నిజమైనటువంటి విశ్వాసం. దీని గురించే కదా దేవుడు మనకి లోకానికి వచ్చిండు. ఆ చిన్నదానికి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడి నువ్వు అంత చనిపోవాలని ఆశిస్తున్నావు? తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి అందరం కూడా దగ్గరకు వచ్చాము. సరే పాస్టర్ గారు, ఇప్పుడే నా హృదయాన్ని దేవునికి ఇస్తున్నాను. ఇప్పటి నుంచి కంపల్సరీ చర్చికి వస్తాను. చర్చికి వచ్చినా కూడా వాక్యము వింటాను, నిర్లక్ష్యం చేయను, సెల్లుతో టైం పాస్ చేయను, అటు ఇటు దిక్కులు చూడను. నేను
వాక్యం పైన దృష్టి పెడతాను నేను. సరే పాస్టర్ గారు, చాలా నీ ద్వారా దేవుడు నన్ను వచ్చి కాపాడినాడు పాస్టర్ గారు, చాలా వందనాలు పాస్టర్ గారు. అరే గొప్ప తీసేసిందిరా, ఏడు చేతికి జిక్కినట్టే జిక్కిపోయింది. ఇప్పుడు మా గురువు గారికి నేను ఏం చెప్పాలి? అరో రుదు, అది కాదు ఇలా రా నా దగ్గరికి, రుదు రా. అబ్బా వెళ్ళకపోతున్నాను ఏంటి అసలు? సో నీ గురించి ప్రేయర్ చేస్తాను. ఈ ప్రేయర్ టీం వాళ్ళు ఉన్నారు చూడు, ఇలాగే ప్రార్థన చేసి మనుషులు మార్చేస్తారు. నా ప్లాన్లన్నీ పోయా. మంట వేరే క్యాండిడేట్ ఎదుర్కోవాలి. క్రిస్మస్ అయిపోయింది. చాలా సంతోషం అక్క. నేను మీ ద్వారా దేవుని మాట్లాడి నాతో బ్రతికించారు అక్క. నా కోసం ప్రార్థన చేయండి అక్క. నీ దేవుల్లో పడిపోకుండా నా కోసం ప్రార్థన చేయండి.